సూపర్ సీఎంలు తయారు. కిరణ్ కుమార్ నడుపుతున్న బండి స్టీరింగ్ అంత బాగా లేదనో, లేక మమ్మల్ని అడిగితే చక్రం తిప్పడం ఎలాగో మేం చెప్తాం కదా అంటూ పెదవి విరుపు మాటలంటున్న వాళ్లను సాటిస్ఫై చేయడానికో మొత్తం మీద ఇప్పుడు రాష్ట్రం నెత్తిన ఇంకో 5-6 సూపర్ సీఎంలు కూర్చోబోతున్నారు. సూపర్ కమిటీ అని ముద్దుగా పిలుచుకునే ఈ కమిటీలో ఉన్న వాళ్ళంతా ఇప్పుడు మన డొక్కుబండి నడుపుతున్న సీఎం కిరణ్ గారికి స్టీరింగ్ తిప్పడంలో సాయం చేస్తారన్నమాట. వీళ్ల సలహాలు సూచనలతో ఇక రాష్ట్రం బేసిక్గా ముందుకెళ్లిపోతుందని సోనియా అండ్ కో ఆలోచన. కొండనాలుక్కి మందేస్తే ఉన్న నాలిక ఊడినట్లుందని ఈ కమిటీ గురించి అప్పుడే కొట్టేశారు నిత్య కాంగ్రెస్ అసమ్మతివాదులు. జగన్ ఫ్యాక్టర్ని అడ్డుకోమని చెప్తే ముందు మీ పార్టీ వ్యవహారాలు చక్కదిద్దుకోండి, ఆ తర్వాత జగన్ సంగతి మేం చూసుకుంటామంటూ చెప్పడం ఎలా ఉందో తెలుసా అంటూ ఒక మాటేశాడు కాంగ్రెస్ పెద్దాయన. ఇంతకీ ఆయన అన్నదేంటి? వెనకటికి శివుడు ప్రత్యక్షమై ఏం కావాలి భక్త అంటూ అడిగితే ముందు మా మేనమామ చెవిలో వెంట్రుకలు మొలిపించు, ఆ తర్వాత విషయం నేను చూసుకుంటానన్నట్లుంది అంటూ సెటైర్లేస్తున్నారు. ఇంతకీ సూపర్ కమిటీలో ఉన్న జైపాల్ రెడ్డి, వి హనుమంతరావు, డిఎస్ రోషయ్యలతో పాటు చిరంజీవి కూడా ఉంటారా అంటూ ఢిల్లీ నుంచి ఇప్పటికే ఎయిర్ విజిల్స్. మరి సైలెంట్ కిల్లర్ గా పేరున్న అపర చాణక్యుడు కేవీపీ సంగతి ఏంటి? ఇవన్నీ ఆన్సర్లు లేని క్వశ్చన్సే. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే కొత్తగా వచ్చిండు ముఖ్యమంత్రి, మొన్న ఈ కడప జరిగినటువంటి పరిణామాలు కానీ తర్వాత జరిగే పరిణామాలు కానీ, ఇవాళ ఒక పక్క పార్టీల నుంచి బయటికి వెళ్లిపోయి పెద్ద పెద్దలు మాట్లాడుతున్నప్పుడు మేము నలుగురం కూర్చున్నాం అనుకో, ఏ స్టెప్ తీసుకుంటే బాగుంటుంది, ఒకరి నిర్ణయం కాకుండా నలుగురు మాట్లాడి ఎస్ ఇది తీసుకుంటే దీన్ని కౌంటర్ చేయొచ్చు అంటే నలుగురు ఆలోచన వల్ల ఒక మంచి నిర్ణయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. ఏదైనా కర్రా విరక్కుండా పాము చావకుండా ఏపీ అఫైర్స్ ని సక్సెస్ఫుల్ గా మేనేజ్ చేస్తున్న సోనియా మాత్రం ఇలాగే కంటిన్యూ చేస్తే 2014లో మాత్రం చిప్ప చేతికి ఖాయం అంటూ మండిపోతున్నాయి కాంగ్రెస్ వర్గాలు. సో ఎ చిప్ప ఈజ్ ఇన్ మేకింగ్. జూపల్లి కృష్ణారావు వర్సెస్ అరుణల మధ్య ఇంత పెద్ద వారెందుకు జరిగింది? ఆఫ్టర్ ఆల్ ఒక పాదయాత్ర చేస్తానంటే అరుణకెందుకు కోపం వచ్చేసింది? చివరికి చాప చుట్టేసిన జూపల్లి అరుణ ఆధ్వర్యంలోనైనా తాను ఆమె నియోజకవర్గంలో యాత్ర చేపట్టడానికి రెడీ అంటూ 4 రోజుల అల్టిమేటం ఇచ్చేసి చేతులెత్తేశారు. అసలు విషయం తెలియాలంటే కాస్త రివైండ్లోకి వెళ్లాల్సిందే. ఆ మధ్య తన పోర్ట్ఫోలియో నచ్చలేదంటూ అలిగిన జూపల్లి సడన్ గా తెలంగాణ ఎత్తుకుని పాలమూరులో పాదయాత్రలు చేపడుతున్నారు. అందుకే తాను రాజీనామా చేస్తున్నానంటూ ప్రకటించారు కూడా. ఈ విషయంలో చిరెత్తుకొచ్చిన సీఎం కిరణ్ మొన్నీ మధ్య ఆ రాజీనామాను అధిష్టానంతో ఆమోదింపచేసి పారేశారు. కిరణ్ దిగొచ్చి తనను సముదాయించి ఇంకో కొత్త పోర్ట్ఫోలియో ఇస్తారని భావించిన జూపల్లికి దీంతో పెద్ద జలకే తగిలిందని సచివాలయం టాక్. కిరణ్ అంతటితో ఆగకుండా జూపల్లి మీద అరుణమ్మను ఉసిగొల్పి అటాక్ అన్నారని వినికిడి. ఇదే జూపల్లి పీచే మూడికి అసలు కారణం అంటున్నాయి సెక్రటేరియట్ వర్గాలు.